ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సమయం, ఎక్స్పెక్టెడ్ డేట్స్. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల ప్రకారం రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కార్పొరేషన్ల పదవీ కాలం 2026 మార్చి 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చి లేదా ఏప్రిల్ 2026లో వీటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,098 గ్రామ పంచాయతీల పదవీ కాలం 2026 ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి మార్చి నెలాఖరులోపు లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించవచ్చని అంచనా. మరియు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీటి పదవీ కాలం జూలై 2026 వరకు ఉంది. కాబట్టి వీటి ఎన్నికల ప్రక్రియ జూన్ లేదా జూలై నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరెంట్ సిచ్యువేషన్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపకల్పన కోసం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని కొత్త ఓటర్లను చేర్చడం, జాబితాలను అప్డేట్ చేయడం చేస్తున్నారు. ఫైనల్ లిస్ట్ అంటే ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను మార్చి 9, 2026 నాటికి ప్రచురించాలని జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసి నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. రిజర్వేషన్ల కసరత్తు. వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సారించారు. నమస్కారం.